హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ మటర్ పన్నీర్ మసాలా అండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుండిద్దండి. డాబా స్టైల్లో లాగా ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక హాఫ్ కప్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 200 గ్రామ్స్ దాకా పన్నీర్ క్యూబ్ని యాడ్ చేసుకొని 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్ ఫ్రై చేసేసుకున్నాక తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. తర్వాత అదే ఆయిల్లో ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్లా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఈ ఆనియన్స్ మొత్తాన్ని బటర్ పేపర్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరొక ప్యాన్లో 1 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకొని 2 టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని టొమాటోస్ వాటర్లో 2 మినిట్స్ పాటు బాగా కుక్ అవనివ్వండి. ఇలా టొమాటోస్ బాగా కుక్ అయిపోయాక తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారనివ్వండి. తర్వాత టొమాటోస్ చల్లారిపోయాక మిక్సీ జార్లో టొమాటోస్ మొత్తాన్ని వేసేసుకొని 2 స్పూన్స్ దాకా వాటర్ మెలాన్ సీడ్స్ యాడ్ చేసుకొని అండ్ 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకొని 1 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్సీ పట్టుకోండి. తర్వాత వేరొక ప్యాన్లో 2 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ 1 యాడ్ చేసుకొని అండ్ హాఫ్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాక టొమాటో పేస్ట్ మొత్తాన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇది మొత్తం కొంచెం ఇలా మిక్స్ అయిపోయాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని 1 స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని 1 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. బాగా కుక్ అయిపోయాక ఇలా బబుల్స్గా వచ్చాక ఒక హాఫ్ కప్ దాకా గ్రీన్ బటానీస్ యాడ్ చేసుకొని మధ్యలో ఎక్కడ అంటకుండా ఇలా కలుపుకుంటూ తిప్పాలండి. తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ని ఇలా పీసెస్లా కట్ చేసుకొని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసాక ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవడమేనండి. ఆ పైన ఒక హాఫ్ స్పూన్ దాకా కస్తూరి మేతిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవడమేనండి. అంతే అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు లాస్ట్లో ఒక 2 స్పూన్స్ దాకా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసుకోవడమే. మొత్తం ఇలా బౌల్లోకి తీసేసుకున్నాక ఆ పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. టేస్టీ మటర్ పన్నీర్ మసాలా రెడీ అండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.